పార్సల్ అయితే నా రైట్ సైడ్ బిల్డింగ్లో నుంచి పికప్ చేసుకోవాలి. 13th ఫ్లోర్ అంట. నవీన్ 000 అక్కడ నెంబర్ వస్తుంది పెట్టారా? పెట్టండి. ఇంకా రైడ్స్ ఏం పడలేవు, చిన్న చిన్న వాటి రైడ్స్. సో మనకు కావాల్సింది పెద్దవి కాబట్టి. అరే ఏరియా మరీ ఇంత దారుణంగా కూడా అస్సలు అనుకోలేను. ఒక్క రైడ్ కూడా పట్టలేదు. ब्लॉगिंग करते हैं भैया. అచ్చా స్టంట్. 5 రూపీస్ నాకు చేంజ్ లేవన్నా అని ఆమె గొడవ పెట్టుకుంటుంది నాతోటి. అసలు ఎర్నింగ్స్ ఇవాళ ఇంత మంచి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నేను మొత్తం రైడ్స్ 10 రైడ్స్ కొట్టిన మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 దాకా. నాకు అయిన అమౌంట్ వచ్చేసి హలో మామా బ్రో. సో వెల్కమ్ బ్యాక్ టు 9000 బ్లాగ్స్. ఈ రోజు అయితే మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 దాకా ఎంత ఎర్నీ చేసుకోవచ్చో చూద్దాం ర్యాపిడోలో. సో ఎగ్జాక్ట్లీ 2కి అయితే స్టార్ట్ చేస్తున్నా, రాత్రి 10 దాకా కొడదామని చూస్తున్నా. సో ఎర్నింగ్స్ ఎలా వస్తాయో చూద్దాం ఈరోజు. ఇప్పుడు ఒక రైడ్ పడుతుంది 10 కిలోమీటర్స్ అంట. సో యాక్సెప్ట్ చేసిన వెళ్ళిపోదాం. 5907 ఫస్ట్ రైడ్ మన కైటెక్స్ అయితే పడ్డది మామ. పికప్ చేసుకున్నా నుంచి అయితే వెళ్ళిపోదాం మనమైతే. అమ్మాయిల రైడ్స్ గురించి నేను ఎందుకు వెయిట్ చేస్తాను? నేను వెయిట్ చేసిన అమౌంట్ గురించి. రైడ్ బాగా లాంగ్ ఉందని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన అంతే. నాకు నమ్మకం లేదు. ఎందుకు మామ నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? సో హ్యాపీ రైడ్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ నువ్వు. మేడం వీడియో యూట్యూబ్ మీద దాని థ్యాంక్ యూ. నవీన్ 000 నవీన్ 000 అదే న్యూ వేసాను. థ్యాంక్ యూ. ఈ వీడియో యూట్యూబ్లో పెడతాను పర్మిషన్ అడిగినా, పెట్టుకోమని చెప్పింది. సో ఫేస్ బ్లర్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఏమన్నా ఎమోజీ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పెట్టుకోవచ్చు. అండ్ దానికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 10 కిలోమీటర్స్ వచ్చింది. దానికి అమౌంట్ 111 వచ్చింది. ఇంకొకటి మంచి రైడ్ పడితే యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. నేను ఫస్ట్ హైటెక్ సిటీ నుంచి బయటపడాలనుకున్నా. ఇప్పుడు ఒక లాంగ్ రైడ్ వచ్చింది, పార్సల్ డెలివరీ అంట. సో అది తీసేసుకొని ఫస్ట్ ఆఫీస్ పెట్టో ఏమో ఉంది, అంత క్లారిటీ చూడలేను. తీసేసుకున్న తర్వాత చూద్దాం ఎక్కడికి అనేది. పార్సల్ అయితే నా రైట్ సైడ్ బిల్డింగ్లో నుంచి పికప్ చేసుకోవాలి. 13th ఫ్లోర్ అంట. ఈ అపార్ట్మెంట్కి 10 గేట్లు ఏమో ఉన్నాయంట. నేను వెళ్ళాల్సింది ఒకటో గేటు, అది ఎక్కడుందో నేను లెంకుంటూ వెళ్తున్నాను. నేనైతే 35 ఫ్లోర్ దాకా ఉంది. 35 ఫ్లోర్ అంటే మామూలు కదా, తక్కువ హైట్ ఉండదు. నేను పోవాల్సింది 13th ఫ్లోర్ అనుకుంటా. ఇదే మన అపార్ట్మెంట్. ర్యాపిడ్ వాళ్ళ నంబర్ ఇస్తారా? అక్కడ నెంబర్ వస్తుంది పెట్టారా? పెట్టండి. పెడితే ఓకే. టర్కాయిజ్ మై హోమ్ జ్యువెలరీ. ఇక B1 అండ్ B2 B3 B4 దాకా ఉన్నాయి కదా. బేస్మెంట్ 5 అంటే భూమి నుంచి ఇంకా కిందికి 4 ఫ్లోర్లు ఉందన్నట్టు. లోపల అండర్ గ్రౌండ్ అంటారు కదా, సో అందులో ఇంత పెద్ద పార్సల్ తీసుకొని పోదాం. ఇంత పెద్ద బిల్డింగ్ లోపల కొనంటే పెద్ద ప్రాసెస్ మా ర్యాపిడో అయినా స్విగ్గీ అయినా ఏ డెలివరీ బాయ్ అయినా సరే ఫస్ట్ ఇందులో ఉన్న సెక్యూరిటీ దగ్గరికి పోవాలా. పోయిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఫోటో తీసుకుంటారు. తీసుకున్నాక ఫ్లాట్ వాళ్ళకైతే పంపిస్తారు. పంపించినాక వాళ్ళైతే అప్రూవల్ ఇవ్వాలి ఫ్లాట్ వాళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకు. ఇచ్చిన తర్వాత అప్పుడు మనల్ని పైన పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. అంతవరకు పంపించారు మననైతే. హైదరాబాద్లో ఇలాంటి బిల్డింగ్స్ ఎక్కడైనా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది మా ఇలాంటి బిల్డింగ్లకి ఏ డెలివరీ బాయ్ అయినా పోవాలంటే. 12 కిలోమీటర్స్కి 122 అమౌంట్ వచ్చింది. ఇంకా రైడ్స్ పడితే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా రైడ్స్ ఏం పడలేవు, చిన్న చిన్న వాటి రైడ్స్. సో మనకు కావాల్సింది పెద్దవి కాబట్టి, లాంగ్ రైడ్ కాబట్టి యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోదాం రైడ్స్. అరే ఏరియా మరీ ఇంత దారుణంగా కూడా అస్సలు అనుకోలేను. ఒక్క రైడ్ కూడా పట్టలేదు. చాలాసేపు వెయిట్ చేసినాక ఒక్క రైడ్ పడ్డది. ఇప్పుడు 5367. అరే మొన్న లాస్ట్ 2 వీడియోస్ వేరే వాళ్ళు కామెంట్ పెడితేనే చేసినావు ఆ వీడియోస్. మొన్న ఇద్దరు కామెంట్ పెట్టారు. ఒకళ్ళు నైట్ ఎర్నింగ్స్ ఎంత వస్తాయో చూపెట్టమన్నారు, ఇంకొకరు ఏమో సాయంత్రం ఎర్నింగ్స్ ఎంత వస్తాయో చూపెట్టమన్నారు. అట్లానే 2 వీడియోస్ చేసిన. ఇప్పుడు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 దాకా చేస్తున్నావు కదా, ఈ టైమింగ్ వాళ్ళు కామెంట్ చేశారు. మరి ఈ టైమింగ్లో ఎవరు కామెంట్ చేయలేరు. నేనే ఎర్నింగ్స్ ఎలా వస్తాయని చూపెడదామని ఈ టైమింగ్లో చేస్తున్నా అంతే. ఆఫీస్ పేట్కి వెళ్తే ఒక్క రైడ్ కూడా వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు రైడ్ అట్టే పడుతుంది ఆఫీస్ పేట్ సైడ్. అక్కడ నుంచి ఒక్క రైడ్ కూడా పడదు. సో అందుకే మళ్ళీ అట్టు వెళ్ళాను నేను. మళ్ళీ ఆఫీస్ పేట్కి వెళ్ళానంటే అక్కడ నుంచి ఇంతకుముందు చూసిన చుక్కలు చూసిన. ఎంత మినిమం ఒక 40 మినిట్స్ దాకా వెయిట్ చేయొచ్చు. ఒక్క రైడ్ వాళ్ళేది. ఒక రైడ్ పడ్డది. అది ఎట్లా అంటే 5 కిలోమీటర్ పోయి పికప్ చేసుకోవాలంట.
మళ్ళీ 7 కిలోమీటర్ డ్రాప్ చేయాలంట. మరి దారుణం కదా. ఇటు సైడ్కి వేస్తా చూడండి. అరే 5 కిలోమీటర్ వెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటాడు ఎట్లయినా. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది. నేను యాక్చువల్ హైటెక్ సిటీ సైడ్ పోవద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు అటే పడ్డది. ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే ఇప్పుడు సాయంత్రం కదా, అటు నుంచి వేరే దిక్కు పోయేటో చాలామంది ఉంటారు. సో అందుకే యాక్సెప్ట్ చేసిన. లాంగ్ రైడ్స్ ఏమైనా పడుతుండొచ్చేమో అని. దగ్గర ఉంది పికప్ 80 మీటర్స్ అంట. సో ఓన్లీ పికప్ 80 మీటర్స్ పికప్ చేసుకున్నాం పోయి. మామ మీరు ఏదైనా అనుకున్న టైమింగ్లో ఎర్నింగ్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్కి వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. నీకెందుకు కామెంట్ చేయాలి? వాళ్ళు అనుకున్న టైమింగ్ లో వాళ్ళు ర్యాపిడో చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది కదా ఎంత వస్తుందో. అంటే కొందరు ఎప్పటి నుంచో అనుకుంటారు కదా ఈ టైమింగ్లో ఎర్నింగ్స్ ఎలా వస్తాయో తెలియదు, తెలిస్తే నేను చేసుకునే వాడిని అని, అందుకే అంటున్నా. సరేలే, కామెంట్ వస్తే కామెంట్ రియాక్ట్ గా, లేకపోతే నీ వరకు నువ్వు చేసుకో అంతే. 109 అయితే 1010 కొట్టిండు. 12 కిలోమీటర్స్ వచ్చింది అనుకుంటా. ఏదైనా లాంగ్ రైడ్ పడితే పోదాం. ఇప్పుడు చాయ్ తాగేటప్పుడు 150 ఆర్డర్ పడ్డది, అంటే 150 రూపీస్. యాక్సెప్ట్ అయినా అద్దాం అనుకున్నా, యాక్సెప్ట్ చేసిన. సో అది దగ్గర ఉంది పికప్ బోర్డ్క 80 మీటర్స్ ఉంది అంతే. సో ఇక్కడ దగ్గరనే పికప్ చేసుకున్నాం పదా. నేను చాయ్ తాగేలోపు క్యాన్సిల్ చేస్తాడేమో అనుకున్నా, క్యాన్సిల్ చేయలేడుగా. బోర్డు నోటీస్ 1671 बोल भाई गोली चौकी से आगे पुलिस चौकी. ओहो वीडियो बनाते ही सर, क्या वीडियो बनाते ही सर. 152 मजा नहीं कर रहे यार. यार राइडर है मेरा. हाँ हाय शर्रा. क्या नाम है? हाँ रिकॉर्ड है. फरहान. हाँ फरहान फरहान. स्टंट्स करते हैं. सन है, व्लॉगिंग करता. अच्छा राइडिंग व्लॉगिंग. व्लॉगिंग करता है भैया. तो आ रहा है कैमरे में. यूट्यूब चैनल का नाम बोलो ना जी. मेरे पास फोन नहीं है. हाँ. नवीन 000 ब्लॉग्स जी నవీన్ 000 బ్లాగ్స్. స్టన్ చేస్తారంట, రికార్డ్ ఇవ్వమంటుండు. అచ్చా స్టంట్. బాయ్. थैंक यू. థ్యాంక్ యూ थैंक यू. థ్యాంక్ యూ బాయ్. बाय नमस्ते. వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డరు 16 కిలోమీటర్స్. వచ్చిన అమౌంట్ 152 రూపీస్ ఏమో వచ్చినాయి. సో ఇంకో రైడ్ గురించి వెయిట్ చేద్దాం. ఈ రైడ్ అయితే మనకు టోలీ చౌక్ నుంచి అమీర్పేటకి అయితే పడ్డది. పికప్ చేసుకుని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. నాకైతే రైడ్స్ మంచిగానే పడుతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసే అమౌంట్ ఎంత అంటే, అవును అడుగుడు మర్చిపోయినా, ఈ రోజు అమౌంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా నువ్వు? ఇప్పుడు చెప్పబోయేది అదే కదా. నువ్వు పానకంలో పుడకలా ఎందుకు అడ్డం వస్తున్నావు? నేనైతే అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసేది 500 నుంచి 600 అనుకుంటున్నా. ఈ రోజు అయితే అమౌంట్ ఎంత అయితే చూద్దాము. ఈ రైడ్కి నాకు 106 రూపీస్ వచ్చింది. అమీర్పేటలో ఉంది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి రైడ్స్ మంచిగానే పడతాయి. సో పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, బంజారా హిల్స్ అంట. నేను ఉన్నది బల్కంపేటలో. సో ఇన్ని నుంచి నాకు పికప్ 500 మీటర్స్ చూపిస్తుంది. 6 కిలోమీటర్స్ ఉంది బంజారా హిల్స్ నుంచి. 80 రూపీస్ చూపెట్టింది, అందుకే యాక్సెప్ట్ చేసిన. అది పార్సల్ అంట. సో పికప్ చేసుకున్నాం. ఇవి తీసుకెళ్ళాలి, ఈ కవర్ అంట. అందుకే అపార్ట్మెంట్లకు ఎక్కుడంటే దమ్ తెలుసా. అందుకే ఇసలు రైడ్స్ యాక్సెప్ట్ చేయొద్దు, కానీ వాళ్ళే వచ్చి కింద ఇస్తే బాగుంటుంది అని ఏదో అమౌంట్ వస్తాయో అని ఆశతో అంతే. ఇక నాకు ఈ రైడ్కు 85 రూపీస్ అయింది. 500 రూపీస్ ఇస్తున్నారు. 500 రూపీస్ నాకు చేంజ్ లేవన్నా అని ఆమె గొడవ పెట్టుకుంటుంది నాతోటి. అరే రికార్డ్ చేయలేను కానీ ఆమె కాలే మాట్లాడింది. నన్ను తీసుకురామంటుంది. నువ్వు ఎడికించి తీసుకొచ్చి నాకు చేంజ్ తీసుకురా అని చెప్పేసి నాకు. నేనేం తీసుకొస్తాను, నాకేం అవసరం, బుక్ చేసి నువ్వు కదా, నువ్వు తేవాలి, నేనేం చేస్తా అని చెప్పేసి అన్నా. అందరూ పేమెంట్ ఆన్లైనే చేస్తున్నారు, మ్యాక్సిమం అందరూ ఆన్లైనే చేసారు. నాకు ఇప్పుడు చేంజ్ కూడా లేవు. అరే వాళ్ళేమో ఆమెనేమో చేంజ్ కావాలంటే ఎవరిస్తారు చేంజ్. అయితే మన బంజారా హిల్స్ షాపులు కూడా లేదు దగ్గర, చేంజ్ తీసుకొద్దామన్నాను. అలా రిటర్న్ పంపించిన, అంటే కిందకి ఒక అతను పంపించింది. మళ్ళీ ఆయన రూమ్కి పంపించి మళ్ళీ చేంజ్ తీసుకొని వచ్చిండు మళ్ళీ. సో అప్పుడు ఇచ్చిన ఆర్డర్ మళ్ళీ. అదే కవర్ ఉంది కదా, కవర్ అప్పుడు ఇచ్చిన. మస్తు కోమొచ్చి నాకైతే. 500 చేంజ్ నేను తీసుకొస్తాను, మీరు చేంజ్ తీసుకోవాలంటే నేను ఎందుకు ఇస్తాను, నాకేమో ఇష్టం అది తీసుకురావాల్సింది. నేను జస్ట్ పార్సల్ తీసుకొని కాస్త చేంజ్ పెట్టుకోవాల్సిన నీ అవసరం. అది చేంజ్ నువ్వు పెట్టుకోవాలా, నేను ఎందుకు పెట్టుకుంటా చేంజ్.
ఇది ఆర్డర్ అయిపోయింది, 85 రూపీస్ వచ్చింది. ఇంకో ఆర్డర్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క రైడ్ డ్రాప్ చేస్తే మనం అనుకున్న టైం టార్గెట్ అయితే అయిపోతుంది ఈరోజు. అన్ని రైడ్స్ అయితే చూపెట్టలేను మామ, కొన్ని రైడ్స్ చూపెట్టినా ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకే చూపెట్టలేను. ఈ ఒక్క రైడ్ డ్రాప్ చేయగానే వాళ్ళ వ్యాపారం మొత్తం ఎలా నడిచిందో మాట్లాడుకుందాం. నేను అనుకున్న అమౌంట్ ఒకటి, నాకు అయిన అమౌంట్ ఒకటి మామ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అయితే అయిన అమౌంట్. 8 అవర్స్ డ్యూటీ అయిపోయింది, 10:35 అవుతుంది. 10:10కి ఆపేసిన డ్యూటీ. ఆడ గల్లీ బాగా ట్రాఫిక్ ఉందని చెప్పేసి గల్లీలోకి వచ్చి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు మొత్తం ఎర్నింగ్స్ ఎన్ని అయినాయో చెప్తా. అసలు ఎర్నింగ్స్ ఇవాళ ఇంత మంచి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నేను మొత్తం రైడ్స్ 10 రైడ్స్ కొట్టిన, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 దాకా. నాకు అయిన అమౌంట్ వచ్చేసి 1030 రూపీస్ అయింది, అంటే 1030 రూపాయలు. అందులోకించి నా కిలోమీటర్స్ ఎంత అయినాయి అంటే 113 కిలోమీటర్స్ అయినాయి, 113 కిలోమీటర్స్ అయినాయి. అలా 1030 పెట్రోల్ అమౌంట్ తీసేయాలి కదా. సో పెట్రోల్ అమౌంట్ ఒక 200 తీసేద్దాం, ఎందుకంటే నా బైకు యావరేజ్గా 60 కిలోమీటర్స్ ఇస్తుంది పర్ లీటర్. 113 కిలోమీటర్స్కి 200 తీసేద్దాం, అంటే 7 కిలోమీటర్ అటు ఇటు. 1030 200 పెట్రోల్ తీసేస్తే మనకు వచ్చిన ఎర్నింగ్స్ 830 రూపీస్ ఎర్నింగ్స్. ఇవాళ ఎర్నింగ్స్ 830 రూపాయలు ఎర్నింగ్స్ ఇవాళ. సో సరే, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.